హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో ఇవాళ 433 వీడియోలో ఉన్నాం. ఈరోజు కూడా చాలా ముఖ్యమైన టాప్ 10 కరెంట్ అఫైర్స్ని మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. ఇవన్నీ కూడా నోట్ చేసుకోండి, మీకు రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా యూజ్ఫుల్ కంటెంట్ అయితే అవుతుంది. సో మరిక ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ క్వశ్చన్ నెంబర్ 1, LRLACM విస్తరించండి. సో దీని ఫుల్ ఫామ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఒక మిస్సైల్ అంటే మీకు తెలుసు కదా, ఒక క్షిపణి. ఇక్కడ మీకు దీని ఫుల్ ఫామ్ వచ్చేసి లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిస్సైల్ అండి. ఓకే, ఈ ఫుల్ ఫామ్ గుర్తుంచుకోండి. రీసెంట్గా ఇండియా దీన్ని టెస్ట్ చేసింది జూన్ 15, 2026. ఎక్కడ అంటే మనకు ఒడిశాలోని ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్ ఉంది కదా, సో అక్కడనే మనం మిసైల్స్ అన్నీ కూడా టెస్ట్ చేస్తాం. ఇదైతే సక్సెస్ఫుల్గా ఈ టెస్ట్లో మనకి రిజల్ట్ రావడం జరిగింది. సో దీని పరిధి వచ్చేసి మనకు 1000 నుంచి 1500 కిలోమీటర్ల పరిధి అయితే ఉంటుంది. దీని స్పీడ్ వచ్చేసి మనకి సబ్సోనిక్ స్పీడ్ అండి, అంటే ధ్వనివేగం కంటే తక్కువ స్పీడ్తో వెళ్తుంది, కానీ పరిధి మాత్రం చాలా ఎక్కువ. ఇది కూడా మనకు బ్రహ్మోస్ లాగానే ఒక క్రూయిజ్ మిస్సైల్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్ మిస్సైల్, ఇది గుర్తుంచుకోండి. మనకు డిఆర్డిఓ ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ సంయుక్తంగా దీన్ని అయితే డిజైన్ చేయడం జరిగింది. మనకు డిఆర్డిఓ మీకు అందరికీ తెలుసు, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అంటాం కదా. 1958లో అది ఏర్పాటు చేయబడింది. దాని హెడ్ క్వార్టర్ అయితే న్యూఢిల్లీలో ఉంది. భారతదేశంలో రక్షణ పరిశోధన రంగానికి సంబంధించి ఒక అత్యున్నత విభాగం డిఆర్డిఓ. ఇంకా ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఏమో మనకు బెంగళూరులో ఉందండి. సో ఇది మనకి ఈ క్షిపణి గురించి, ఏదైతే లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిస్సైల్, మనకు యునైటెడ్ స్టేట్స్ దగ్గర, అమెరికా దగ్గర టొమాహాక్ మిసైల్స్ ఉన్నాయి. సో అలాంటి మిసైల్ ఇది అని చెప్తున్నారు, దాంతో కంపేర్ అయితే చేస్తున్నారు. అదేవిధంగా ఇండియా ఇంతకు ముందు నిర్భయ్ క్షిపణిని ప్రయోగించింది. దాని నిర్భయనే కొంచెం మోడర్న్గా, అంటే ఆధునిక రూపమే ఈ లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్ అని మీరు గమనించండి. సో ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక బ్రహ్మోస్ కూడా సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్, అది ధ్వనివేగం కంటే 2 to 3 రెట్ల వేగంతో వెళ్తుంది. చాలా ఫాస్టెస్ట్ మిసైల్ అండి బ్రహ్మోస్ అనేది. రష్యా ఇండియా సంయుక్తంగా దీన్ని డెవలప్ చేశాయి, అది కూడా గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి రెండవ క్వశ్చన్, భారత ప్రధాని నరేంద్ర మోదీకి ది ఆర్డర్ ఆఫ్ ద వైట్ డబుల్ క్రాస్ పురస్కారం ఇచ్చిన దేశం ఏది? రీసెంట్గా నరేంద్ర మోదీ మనకు 2026 జూన్ 15 స్లోవేకియా దేశాన్ని సందర్శించాడండి, యూరోప్లో. సో ఆ దేశం వాళ్ళైతే ఆ దేశం యొక్క అత్యున్నత పురస్కారాన్ని మన భారత ప్రధానికి ఇవ్వడం జరిగింది. స్లోవేకియా విదేశీయులకు ఇచ్చినటువంటి అత్యున్నత పురస్కారము ది ఆర్డర్ ఆఫ్ ద వైట్ డబుల్ క్రాస్ అండి. సో ఇది మన ప్రధానమంత్రికి రీసెంట్గా ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, అదేవిధంగా ఇంకొకటి కూడా గుర్తుంచుకోండి, స్లోవేకియాకి ఇండియాకి మధ్య 11 ఒప్పందాలు కూడా జరిగాయి. స్లోవేకియా రాజధాని వచ్చేసి మనకు బ్రాటిస్లావా అండి. క్వశ్చన్ నెంబర్ 3, కేంద్ర ప్రభుత్వం టోకు ధరల సూచి, మనము హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటాం కదా, దాని యొక్క బేస్ ఇయర్ని అయితే మార్చిందండి. ఆ కొత్త బేస్ ఇయర్ ఏది అని ఒక ప్రశ్న అడిగాను, చాలా చాలా ముఖ్యమైన ప్రశ్న అండి ఇది. టోకు ధరల సూచి యొక్క నూతన ఆధార సంవత్సరం వచ్చేసి 2022-23గా తీసుకున్నారండి. అంతకుముందు 2011-12 ఉండేది. చాలా చాలా అంటే మనకి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్గా మీరు దీన్ని ట్రీట్ చేయండి. అదేవిధంగా ఇందులో పరిగణలోకి తీసుకునే వస్తువుల సంఖ్యను కూడా మనకు 697 నుంచి 957కు పెంచడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 4, 2026 జూన్లో అస్సాం నుండి జిఐ ట్యాగ్ పొందిన ఉత్పత్తులు ఏవి? జిఐ ట్యాగ్ అంటే మీకు అందరికీ తెలుసు కదా, జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అంటాము. మనకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999 ప్రకారము ఈ జిఐ ట్యాగ్ అనేది ఇస్తున్నారండి. ఫస్ట్ టైం అయితే 2004లో మనకు డార్జిలింగ్ టీకి ఇచ్చారు ఇండియాలో. సో రీసెంట్గా మనకి అస్సాంలో వచ్చేసి చూడండి 4 ప్రోడక్ట్స్కి జిఐ ట్యాగ్ ఇచ్చారు. కార్బీ ఆంగ్లాంగ్ హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్, అస్సాం బిహు పెప్పా అండి, ఇది ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్, గేదె కొమ్ముతోటి తయారు చేస్తారు, బిహు నృత్యంలో ఇది ఉపయోగిస్తారు. అదేవిధంగా మనకి అస్సాం వెదురు హస్తకళలు, దీనికి కూడా జిఐ ట్యాగ్ వచ్చింది, బాంబూ క్రాఫ్ట్. అదేవిధంగా డియోరీ చేనేత ఉత్పత్తులు, డియోరీ హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్, దీనికి కూడా వచ్చింది అస్సాంలో. సో ఇది మనకు అస్సాం గురించి అక్కడ జిఐ ట్యాగ్ పొందినటువంటి ఉత్పత్తులు అండి. అదేవిధంగా త్రిపురలో కూడా ఒక పురాతన సంప్రదాయ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ త్రిపుర సరిందా అని ఉంటుందండి, దానికి కూడా జిఐ ట్యాగ్ వచ్చింది. ఇది కూడా గుర్తుంచుకోండి, డెఫినెట్గా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. క్వశ్చన్ నెంబర్ 5,
2026 సంవత్సరంలో టైమ్ మ్యాగజైన్ విడుదల చేసిన ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన 100 మంది క్రీడాకారుల జాబితాలో చోటు దక్కించుకున్న భారతీయ క్రీడాకారిణి ఎవరు? చాలా చాలా ముఖ్యమైన క్వశ్చన్ అండి ఇది. స్మృతి మంధానా అండి, మహిళా క్రికెట్ వైస్ కెప్టెన్ అండి, మహిళా క్రికెట్ జట్టు యొక్క వైస్ కెప్టెన్. మరి మనకి టైమ్స్ జాబితాలో టైమ్ మ్యాగజైన్ విడుదల చేసిన ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన 100 మంది క్రీడాకారుల జాబితాలో చోటు సంపాదించుకుంది. క్వశ్చన్ నెంబర్ 6, అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం ఏ తేదీన జరిగింది? అంటే అమెరికాకు ఇరాన్కు మధ్య ఒక టెంపరీ అగ్రిమెంట్ అయితే రీసెంట్గా జరిగిందండి. 18 జూన్న డొనాల్డ్ ట్రంప్ ఈ అగ్రిమెంట్ మీద సంతకం చేశారు ఫ్రాన్స్లో. అయితే 60 డేస్ లోపు ఫైనల్ అగ్రిమెంట్ చేసుకోవాల్సి ఉంది. దానికోసం అయితే స్విట్జర్లాండ్లో ప్రజెంట్ డిస్కషన్స్ అయితే నడుస్తున్నాయి. సో ఈ డేట్ అయితే గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. 14 అగ్రిమెంట్స్ అంటే దాంట్లో 14 పాయింట్స్ కూడా ఉన్నాయి. ఈ రెండు దేశాల మధ్య సంధి చేకూర్చడానికి ఒకవైపు పాకిస్తాన్ మరియు ఖతార్ కూడా మీడియేటర్స్గా వ్యవహరిస్తున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ గణాంక కమిషన్, నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ అంటామండి. భారతదేశంలో గణాంకాలకు సంబంధించి మీకు చాలా చాలా ఇంపార్టెంట్ కమిషన్ ఇది. అంటే రకరకాల విభాగాలకు సంబంధించి స్టాటిస్టిక్స్ కలెక్ట్ చేస్తాం కదా, దానికి మనకు ఒక కమిషన్ ఏర్పాటు చేయబడి ఉంది. రీసెంట్గా దీనికి చైర్పర్సన్గా సైబల్ చట్టోపాధ్యాయ అపాయింట్ అయ్యాడండి 2026 జూను. ఇక జాతీయ గణాంక కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేసిందంటే 2005లో దీన్ని ఏర్పాటు చేసిండు. దీన్ని నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ అంటాము. దీని హెడ్ క్వార్టర్ మనకి న్యూఢిల్లీలో ఉందండి, అది కూడా గుర్తుంచుకోండి. ఇది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ పరిధిలో మనకు పనిచేస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది భారతదేశంలో గణాంక వ్యవస్థకు అత్యున్నత సలహా సంస్థగా ఇది పనిచేస్తుంది. ఇది కూడా ఇచ్చాను ఇక్కడ. క్వశ్చన్ నెంబర్ 9, మహిళల భద్రత, లింగ సమానత్వం, గ్రామీణ స్థాయి నాయకత్వం మొదలైన అంశాలపై పురుష ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించడానికి కేంద్ర పంచాయతీరాజ్ శాఖ చేపట్టిన కార్యక్రమం ఏది? ఇలాంటి ఏవైనా ఉంటే డెఫినెట్గా నోట్ చేసుకోండి. ఈ రూరల్ డెవలప్మెంట్, పంచాయతీరాజ్ శాఖ ఏదైనా కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఆ ప్రోగ్రాం పేరు వచ్చేసి నిర్భయ చేతన అండి. అంటే మనకు దీంట్లో ఏమిస్తారు? మహిళల భద్రత, జెండర్ ఈక్వాలిటీ, గ్రామీణ స్థాయి నాయకత్వం, వీటి మీద మేల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు అవగాహన కల్పించడానికి ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 10, ఇటీవల నవరత్న హోదా పొందిన రక్షణ రంగంలోని ప్రభుత్వ సంస్థ ఏది? రీసెంట్గా జూన్ 20, 2026న మనకు గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ అనే సంస్థకు నవరత్న హోదా ఇచ్చారండి. నవరత్న హోదా అంటే మీరు ఏం కన్ఫ్యూజ్ కాకండి. మన భారతదేశంలో పరిశ్రమలకు, ముఖ్యంగా ఏవైతే పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయో వాటి యొక్క క్రెడిబిలిటీ, వాటి యొక్క ఆదాయము, వాటి యొక్క లాభాలు, వాటి యొక్క పనితీరు ప్రామాణికంగా తీసుకొని మనకు మినీరత్న, నవరత్న, మహారత్న ఇలాంటి హోదాలు ఇస్తారండి. ఇందులో ఫస్ట్ మీకు మినీరత్న ఇస్తారు, మినీరత్న 1, మినీరత్న 2 ఇట్లా ఇచ్చుకుంటూ వెళ్తారు అన్నట్టు. సో నవరత్న, తర్వాత టాప్ వచ్చేసి మహారత్న అండి. మనకి అత్యున్నత హోదా అన్నట్టుగా మహారత్న అంటే. దానికంటే కొంచెం తక్కువ నవరత్న, దానికంటే తక్కువ మినీరత్న. సో ఈ విధంగా ఉంటుంది. రీసెంట్గా మనకు ఈ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ కోల్కత్తాలో ఉందండి. ఇది మనకి వీళ్ళకైతే ఈ నవరత్న హోదా వచ్చింది. ఇది యుద్ధ నౌకల్ని తయారు చేస్తుంది, గుర్తుంచుకోండి. 1884లో ఫస్ట్ బేసికల్గా ఇది ఒక రివర్ సిస్టమ్ వర్క్షాప్గా ఏర్పాటైంది. తర్వాత 1934లో ఇది కంపెనీగా ఏర్పడితే 1960లో దీన్ని జాతీయం చేశారు. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఈ హోదాని అయితే మనకు ఇస్తుంది. నవరత్న హోదా కానివ్వండి, మహారత్న హోదా కానివ్వండి. ఇంకో కంపెనీ కూడా ఇచ్చారండి రీసెంట్గా, చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, ఆ కంపెనీకి కూడా ఇచ్చారు. మనకి ఈ నవరత్న అనే పథకాన్ని అయితే 1997లో ఇంట్రడ్యూస్ చేశారు. ఈ హోదా ఉంటే ఏ కంపెనీకైనా కూడా ప్రభుత్వం యొక్క పర్మిషన్ లేకుండా వాళ్ళు 1000 కోట్లు లేదా సంస్థ నికర విలువలో 15% వరకు పెట్టుబడి పెట్టుకోవచ్చు. అంటే అటానమస్ హోదా అయితే ఉంటుంది వాళ్ళకి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నెక్స్ట్ ఇచ్చాను చూడండి, ఇక్కడ లాస్ట్ క్వశ్చన్. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అంటాం, దీన్ని FATF అంటాము. ఉపాధ్యక్షుడిగా ఇటీవల భారత్ నుండి ఫస్ట్ టైం అపాయింట్ అయింది ఎవరు? చాలా ఇంపార్టెంట్ అండి, వివేక్ అగర్వాల్ అని. మనకు ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అని ఒక సంస్థ ఉందండి. ఇది అంతర్జాతీయ సంస్థ. దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకు ప్యారిస్లో ఉంది. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఏ దేశమైనా ఉగ్రవాదులకు సపోర్ట్ చేయడము, ఫండ్స్ని మిస్యూజ్ చేయడము, మనీ లాండరింగ్ లాంటి కార్యక్రమాలు చేయడం అలాంటివి చేస్తూ ఉంటే వీళ్ళు ఏం చేస్తారంటే
పట్టుకుంటారు వాళ్ళను. పట్టుకొని ఆ దేశం మీద కొన్ని కండిషన్స్ అంటే ఫైనాన్షియల్ యాక్షన్ తీసుకోవడము అలాంటి పనులు చేస్తూ ఉంటారు, అంటే వాటి కంట్రోల్ చేయడానికి. సో అందుకోసం అయితే ఒక సంస్థ ఉంది, దాన్నే మనం ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అంటామండి. మీకు 1989లో ఇది ఏర్పాటైంది G7 దేశాల యొక్క చొరవతోటి. ఇట్ ఈస్ ఎ గ్లోబల్ మనీ లాండరింగ్ అండ్ టెర్రరిస్ట్ ఫైనాన్స్ వాచ్ డాగ్ అంటాం, గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇవి నేను ఈరోజు మీకు ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ టాప్ 10 కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.